ఇవాళ పార్లమెంట్లో విపక్ష ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. గాంధీ విగ్రహం నుంచి మఖర్ద్వార్ వరకు మార్చ్ నిర్వహిస్తారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా సీజేపీ మద్దతుదారులు విద్యార్థుల మీద పోలీసుల దాడులపై హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయోధ్య విరాళాల చోరీ కేసుకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష సభ్యులు చర్చకు పట్టుబడుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించాలని మరో డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ పార్లమెంట్లో విపక్ష ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. గాంధీ విగ్రహం నుంచి మఖర్ద్వార్ వరకు మార్చ్ నిర్వహిస్తారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా సీజేపీ మద్దతుదారులు విద్యార్థుల మీద పోలీసుల దాడులపై హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. పార్లమెంట్ లో విపక్ష ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టబోతున్నారు. గాంధీ విగ్రహం నుంచి వరకు ఇండియా కూటమి నేతృత్వంలోని ఎంపీలు మార్చ్ నిర్వహించబోతున్నారు. ఢిల్లీలో బీజేపీ మద్దతుదారులు విద్యార్థులు యువతపై పోలీసుల లాఠీచార్జ్ దాడులపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇదే అంశంపై రాజ్యసభను ఇటు లోక్సభను ముఖ్యంగా స్తంభింపజేసే పరిస్థితి వచ్చింది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి జవాబుదారీతనం వహించాలంటూ ఇప్పటికే లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. మరోవైపు అయోధ్య విరాళాల చోరీ కేసుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో కూడా విపక్ష సభ్యులు చర్చకు పట్టుబడుతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అయోధ్య విరాళాల చోరీ కేసు అంశంపై పార్లమెంటు ఉభయ సభలో చర్చించాలంటూ ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. ఇక మరో అంశం జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ చేస్తున్నారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా అటు లోక్సభ ఇటు రాజ్యసభ అత్యంత వాడివేడిగా సభలు జరుగుతున్నాయి. మరోవైపు దాదాపు వారం రోజులకు పైగా అటు లోక్సభ ఇటు రాజ్యసభలు చర్చలు లేకుండా వాయిదా పడిన పరిస్థితి అయితే మనకు కనపడింది. ఇటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం అవుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఈ రోజు 13వ రోజుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చేరుకున్నాయి. దీంతో ఆగస్టు 13వ తేదీ అంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముగింపు తేదీ కూడా సమయం దగ్గర పడుతోంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విపక్షాల డిమాండ్లను అంగీకరించి పార్లమెంటు ఉభయ సభల్లో సజావుగా చర్చలు జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనేది కూడా ఒక రకమైన జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు విపక్ష ఎంపీలు మాత్రం తమ డిమాండ్లు ప్రధానమైన సమస్యలపై చర్చ చేపట్టాలి. నీట్ పేపర్ లీకేజ్ లోక్సభలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. नहीं चलेगी।